అని ఊరుకో దేవత కింద ఆయన వెళ్ళేస్తారు వాళ్ళు చెప్పిన కాదు ఇక్కడ ఇలా ఉండగా ఆయన అంటే అందరూ ఎలా పాడుతున్నారే వీళ్ళు వచ్చి ఎలా పాడుతున్నారు ఏమిటి వీళ్ళు వచ్చి ఎలా పాడుతున్నారు అనుకోవచ్చు అంటే కాశీ వెళ్ళిన వారికి తప్పకుండా కలకత్తా తీసుకెళ్లి చూపిస్తారు బాబు. కలకత్తాలో వెలిసి పుట్టింది కాళికామాత. నెలలో తలకాయ దుండు దుండు కింద గుచ్చుకుని ఉంటాయి, కాళ్ళు చేతులు మాళ్ళ కట్టి ఉంటాయండి, మనకు సుట్ట పెట్టుకున్నట్టుంటాయి, నాలుగన్న రక్త జార్లే కారినట్టుంటాయి, తీర్థంలో జనము ఉంటానంటారండి, నాలుగంట రక్తజాలు కారినట్టుంటాయి, తీర్థంలో జనం వెళ్ళినట్టుంటారు. ముందుకుంటా మునీశ్వర్లే చేసిన రాత్రి బొమ్మే కలకత్తా వెళ్ళిపోతుందండి కాళికామాత అండి. తర్వాత ఊరుకో దేవత వెలుస్తుంది. ఇలా ఉండగా వీరు ఎలాగున్నారా నా శాంత మహామోహ ఒక సినిమా ఉందండి, ఒక పుస్తకం ఉందండి. సినిమా చూసిన వారికి కానీ పుస్తకం చదివిన వారికి కానీ లేకపోతే ఇక్కడి నుంచి కథ శ్రద్ధగా విన్న వారికి కానీ చాలా బాగా అర్థమవుతుందండి. అంటే వేద మహర్షి సూత మహర్షి సువర్ణని అరణ్యవాసములో ముక్కోటి మునీశ్వరులు సప్త ఋషులు ఒక శారదా ఒడ్డిని ఘోరమైన కిందలు పెట్టారు. ఆ యజ్ఞాన్ని ఫలించిందంటే అట్లాడిపోతాయండి. ఆ యజ్ఞం ఆపే ప్రతి చెప్పాలంటే ఎవరు రావాలి? బ్రహ్మకుమారు నారదుడు రావాలండి. మహానుభావుడు ఎలా ఉన్నాడా?